ప్రైజ్ ద లార్డ్. గురువారము డిసెంబర్ 12, 2024. ఈ రోజు దేవుని వాక్యము, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. కీర్తనలు 43వ అధ్యాయము 5వ వచనం. నేను గంటలు విన్నాను. హెన్రీ వార్డ్స్వర్త్ లాంగ్ఫెలో రాసిన 1863 కవిత ఆధారంగా ఐ హియర్డ్ ది బెల్స్ ఆన్ క్రిస్మస్ డే అనేది నిజంగా అసాధారణమైన క్రిస్మస్ పాట. ఊహించని క్రిస్మస్ ఆనందానికి, ఉల్లాసానికి బదులుగా ఈ గీతం ఒక విలాపాన్ని సూచిస్తుంది. నిరాశతో నేను తల వంచుకున్నాను, భూమిపై శాంతి లేదని నేను చెప్పాను, ఎందుకంటే ద్వేషం బలంగా ఉంది మరియు పాటను అపహాస్యం చేస్తుంది. పురుషులకు మంచి సంకల్పం ఏది ఏమైనప్పటికీ ఈ విలాపం దేవుడు చనిపోలేదు, నిద్రపోలేదు, సరికానిది విఫలమవుతుంది, సరి అయినది గెలుస్తుంది, భూమిపై శాంతితో, మనుషుల పట్ల సద్భావనతో అని ఆశగా ముందుకు సాగుతూ మనకు భరోసా ఇస్తుంది. విలాపం నుండి బయటపడే నిరీక్షణ నమూనా బైబిల్లోని విలాప కీర్తనలలో కూడా కనిపిస్తుంది. అలాగే కీర్తనాకారుడు తనపై దాడి చేసిన తన శత్రువుల గురించి, అతనిని మరిచిపోయిన తన దేవుని గురించి ఏడుస్తూ 43వ కీర్తనను ప్రారంభిస్తాడు. కానీ గాయకుడు విలపించడం లేదు. అతను పూర్తిగా అర్థం చేసుకుని దేవుని వైపు చూస్తున్నాడు. కానీ ఇప్పటికీ విశ్వసిస్తూ, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన్ను స్తుతించెదను అని అంటున్నాడు. జీవితంలో విలిపించడానికి అనేక కారణాలున్నాయి. మనమందరం వాటిని రోజూ అనుభవిస్తాము. కానీ ఆ విలాపాన్ని నిరీక్షణ గల దేవుని వైపు చూపడానికి మనం అనుమతిస్తే, మనం మన కన్నీళ్లతో పాడినప్పటికీ ఆనందంగా పాడగలం. ఈ సమయంలో మీరు ఎలాంటి ఆందోళనలను ఎదుర్కొంటున్నారు ఆలోచన చేయండి. ప్రార్థన. తండ్రి, ఈ భారమైన జీవిత పోరాటంలో నీకు మొరపెడుతున్నాను. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయం కలుగుతుందని జ్ఞాపకం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.